హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బీట్రూట్ ఇంకా కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ అండి, ఇది చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొబ్బరికాయ తురుము, తగినంత సాల్ట్, పసుపు, ఆయిల్. దానికి కావాల్సిన పోపు దినుసులు: వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇంకా కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాం. ముందుగా మనం పసుపు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుందాం. వెజిటేబుల్స్లో బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తింటే బ్లడ్ బాగా పడుతుంది. బీట్రూట్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. మనం ఫ్రై చేసుకోవచ్చు, జ్యూస్ కింద తాగొచ్చు, సాలెడ్గా కూడా చేసుకుని మనం తినచ్చు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుని మనం బీట్రూట్ని ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం మనం. ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. అయిపోయిందండి. ఒక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి కొబ్బరికాయ బీట్రూట్ ఫ్రై. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.